మెడలోనే ఉండనియమ్మా. ఇది ఆ కృష్ణయ్య మెడలో వేయాల్సిన మాల కదా పంతులు గారు. ఆ బాలకృష్ణుడే స్వయంగా వచ్చి నీ మెడలో ఈ మాల వేసి నిన్ను ఆశీర్వదించాడమ్మా. ఆ కృష్ణయ్యకి ఎవరిని ఎలా గౌరవించాలో బాగా తెలుసు. దైవం మానస రూపేణ అని మంచితనంతో భగవంతుడిలా సాయం చేసే మనిషికి ఆ భగవంతుడి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. ఏంటి పంతులు గారు, నేను ఇప్పుడు అంత గొప్ప పని ఏం చేశానని? నీ గొప్పతనం గురించి నువ్వు ఒప్పుకోకపోయినా నీ గురించి తెలుసుకున్నారు కాబట్టే ఈ రోజు పేపర్లో నీ గురించి రాశారమ్మా. అవునాడమ్మా, నిస్వార్థంగా నువ్వు చేస్తున్న మంచి పనుల గురించి తెలుసుకొని నీ గురించి పేపర్లో గొప్పగా రాశారమ్మా.